కార్చిచ్ కవితా సంపుటి లిఖించినటువంటి మా మేనల్లుళ్ళు భానుప్రకాష్ మరియు కృష్ణసాయికి ప్రత్యేక శుభాకాంక్షలు. వీరు ఇద్దరు మీకు ఈ కవితా సంపుటే కాకుండా కొన్ని సినిమాలకు కూడా కొన్ని పాటలు కూడా లిఖించడం జరిగింది గతంలో. అవి చిన్న చిన్న సినిమాలు కూడా. వీళ్ళు ఇద్దరు కూడా రేడియో జాకీ కూడా పనిచేయడం జరిగింది. ఇట్లా ఉద్యోగం చేసుకుంటూ, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ వీరిద్దరు అన్నదమ్ముళ్ళు భానుకృష్ణ అనే కలంతో కొన్ని పాటలు లిఖించడం జరిగింది. తర్వాత ఈరోజు కార్చిచ్చు అనేటటువంటి కవితా సంపుటిని కూడా లిఖించడం జరిగింది. వీళ్ళు ఇద్దరు చెప్పాలంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎదిగిన కొద్దీ ఒదగమని అనేటటువంటి ఆ వాక్యం చూడండి, దానికి పూర్తిగా సరితూగుతారు వీళ్ళిద్దరు. ఇప్పటి కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను జగదాటినటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళతో కలిసి ఉంటారు ఆ తల్లిదండ్రులతోటి. ఎందుకంటే వాళ్ళే కాకుండా మా అందరి బంధువులకు కూడా చాలా విలువను ఇస్తూ ఉంటారు. వీళ్ళు నిజంగా ఈరోజు ఇలాంటి కవితా సంపుటి కార్చిచ్చు అనేటటువంటి కవితా సంపుటి లింకించడం అనేటటువంటిది ఆ తల్లిదండ్రులకు చాలా అదృష్టవంతులుగా, మా అక్క బావలు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మేనమావని నన్ను పిలవడం కూడా నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి కొంతమంది రావడం జరిగింది, 30-40 మందికి. నెక్స్ట్ మీరు లిఖించబోయేటటువంటి ఏదైనా పుస్తకానికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో 100-200 మందితోటి ఇలాంటిది కార్యక్రమం జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కార్చిచ్చు అనే కదా అతనిలో కూడా ఉన్నది ఏంటిదంటే, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నారు. వాళ్ళు చాలా కష్టపడి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు. అంటే నేను ఒక మాట చెప్తాను, ఇనుము అది కాలిస్తేనే ఎట్లా అంటే అట్లా మౌల్డ్ అవుతుంది. అది పూర్తిగా ఇద్దరు అన్నదమ్ములకు నేను సరితూగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అంత కష్టపడి ఈ స్థాయికి రావడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా ఎదిగి మంచి స్థాయిలో నెక్స్ట్ సినిమాలకు కానీ మంచి సినిమాల్లో కూడా మీరు పాటలు ఇద్దరు అన్నదమ్ములు మన భానుకృష్ణ అనేటటువంటి కలంతో పాటలు రాయాలని, వాళ్ళందరూ పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నేను ఇంతతో ముగిస్తాను.